హాయ్ అండి. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో దోశలు అయితే ఎంతమందికి ఇష్టం. మాకైతే దోశలే ఇష్టము. ఇడ్లీ హెల్దీ, కానీ దోశలో ఉండే టేస్టే వేరు. మంచిగా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కారం అవన్నీ వేసుకొని దోశలు తింటే ఎంత బాగుంటుందో కదా. అంతే ఇష్టంగా కూడా మంచిగా నిద్ర వస్తుంది దోశ తింటే. ఇంకా నిద్రే కాదండి, బాగా దాహం వేస్తుంది. ఆ రోజు అంతా మంచిగా నిద్రపోవచ్చు అనమాట. సో మనం బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం దోశలు తినద్దు, ఎందుకంటే బాగా వేడి చేస్తాయి కదా. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం బాగా దోశలు వేసుకొని తినేసి హ్యాపీగా పడుకొని నిద్రపోవచ్చు అనమాట. సో నాకైతే చాలా చాలా ఇష్టం దోశలు. ఇట్లా కారం చల్లుకొని, మామూలుగా నార్మల్ దోశ కంటే ఇలాగ కారం వేసుకొని తింటే ఇంకా నాకు చాలా బాగా ఇష్టము. దోశలకైతే సాంబార్ చేశాను, తర్వాత కారము. నేనైతే ఇంకేం ఆలస్యం చేయను అనమాట. పిల్లలు పెట్టేసి నేను కూడా పెట్టుకొని హ్యాపీగా తినేసాను. ఫస్ట్ టైం దోశలు అయితే చాలా చాలా బాగా వచ్చాయి. దోశలో పిండిలో అయితే మినపప్పు, పచ్చెనపప్పు, మెంతులు, ఇంకొంచెం అన్నం వేసి బాగా మిక్సీ పట్టించాం అనమాట. ఇంకా నైట్ అంతా అలాగే పెట్టేసి బాగా పులిసిన తర్వాత నేనైతే ఒక 2 కేజీల దాకా దంపించేస్తాను. ఒక ఒక వారానికంతా సరిపోద్ది అనమాట. తర్వాత పొద్దున్నే ఇంకా సాల్ట్, ఇంకా సోడా పిండి కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకొని, ఇంకా మనకి ఏం కావాలన్నా, ఇడ్లీ కావాలన్నా కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. తర్వాత ఇంకా దోశలు కూడా వేసుకోవచ్చు. సో తర్వాత మైదా పిండి కలుపుకొని ఈవినింగ్ స్నాక్స్గా కూడా కొంచెం పిండి కలుపుకొని, బియ్యం పిండి, హ్యాపీగా బోండాలు కూడా